అదే ఆయన చేయాలనే ఉద్దేశం ఉంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు అది ఎందుకు చేయలేకపోయాడు? పింఛన్లు ఇంటి దగ్గర ఎందుకు ఇవ్వలేకపోయాడు? పాఠశాలలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నడుస్తున్నాడు తప్ప ఆయన కొత్తగా ఉద్దేశం ఏం చేయలే. ప్రతి స్కీమ్లో కూడా ఇదైతేనేమి చేనేతలనే కాదు, ప్రతి వ్యవస్థలో కూడా ఆయన చేసినంత జీరో ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% చాలా బెటర్. నేను చాలా ఈ వయసులో కష్టపడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి అన్ని నాశనం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు అంటున్నారు చంద్రబాబు గారు. అంటే కష్టపెడతాడనే కదా, ఏమన్నా గడ్డబారలు మోసాడా? కష్టపడి నీకు ఏమన్నా సిమెంట్ ముడుతున్నాడా? కష్టం అంటే అది కాదండి. ప్రజల బాధలు తెలుసుకోవాలి. ప్రజల బాధలు తెలుసుకొని ఆ బాధలో వాళ్ళకి ఏమి కావాలి, ఆ బాధ నుంచి వచ్చే స్కీమ్లే నవరత్నాలన్నీ. ఈయన ఎందుకు కష్టపడుతున్నాడని 31 రాందలకే 37 పింఛన్ ఇచ్చి ఇంటికాడికి పోయి అక్కడ 3-4 పెట్టుకొని ఏమో పింఛన్ వచ్చిందా లేదా, ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉంటాడు హైదరాబాద్లో పోతాడు, అతని గురించి మాట్లాడడం అనవసరం. ఇట్లాంటి అన్ని సిల్లీ క్వశ్చన్స్ అంతా చెప్తా కూడా ఇట్లాంటి చంద్రబాబు పరిపాలన అయితే ఏమాత్రం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం 100% గ్యారంటీ.